నేను ఇప్పుడే పండుకొని లేచిన. మొహం చూసి అర్థమవుతుండొచ్చు మీకు ఆల్రెడీ. మధ్యాహ్నం ఫుల్ వర్క్ అయిపోయిన వెంటనే పండుకొని లేచేసరికి టైం చూసుకున్నా 9 అవుతుంది ఆల్రెడీ టైం చూసుకుంటే. సో నాకెందుకు అన్నం తినాలనిపిస్తలేదు, ఇప్పుడు నైట్ డిన్నర్ చేయాలనిపిస్తలేదు. సడన్గా నాకెందుకు బయట వర్షం చూసిన వెంటనే నాకెందుకు సర్వపిండి తినాలనిపిస్తుంది. మన ఇంటికాడ ఈవినింగ్స్, మన ఊర్లలో, మన తెలంగాణలో సర్వపిండి చేసుకుంటాం ఈవినింగ్స్. అట్లనే సర్వపిండి ఏమైనా చేసుకొని తిందాం అనిపిస్తుంది నాకు. బయట వర్షం, మంచిగా వేడి సర్వపిండి. యాక్చువల్లీ ఎండాకాలం ఇట్లా హుడీ గిడి కూడా ఏం వేసుకుంటే అవసరం లేదు. బట్ ఇప్పుడు వర్షం కొట్టుకుంటాయి చలి ఎండాకాలంలో సడన్గా వర్షం కొట్టి ఆ వర్షానికి మనకు చలి పెట్టి కొంచెం ఉడకపోసి చెద్దరు కప్పుకోవడం ఆ మజా వస్తుంది నాకు. సో ఆ మజాలో నాకు ఎందుకో ఒక్కసారి సర్వపిండి వేసుకొని తిందాం అనిపిస్తుంది. మీరు వర్షం చూస్తురా? ఒకసారి వర్షం చూడండి. అమ్మ, వర్షం మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థమైతలేదు. బట్ వర్షం యాక్చువల్లీ కొడుతుంది. లెట్స్ మేక్ సర్వపిండిగా. ఇప్పుడు లేచి నేను పోయి కొంచెం అట్లా ఫ్రెష్ అయితే లేకపోతే లేదు. బట్ అర్జెంటుగా సర్వపిండి చేసుకొని తినాలనిపిస్తుంది నాకు. అర్జెంటుగా సర్వపిండి చేసుకొని తినాలనిపిస్తుంది. సో సర్వపిండి ఎట్లా చేయాలి, ఏమేమి యాడ్ చేస్తాను నేను, నా టైప్ ఆఫ్ సర్వపిండి ఎట్లుంటుందో మీరు ఒకసారి చూడండి. చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, బ్రో సర్వపిండి చేయి. ఆ చిన్న ఒక రీల్ పెట్టేసినావు, ఆ షార్ట్ ఒకటి పెట్టినావు, అది కాకుండా ఒక ఫుల్ వీడియో చేయి, కుకింగ్ ఇది ఒక వీడియో చేయి, అది ఇది అని చెప్పి. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పి నేను అనుకున్నా. సో సర్వపిండి చేద్దాం. ఓకే, అర్జెంటుగా కిచెన్ లోపలికి పోయేసి ఇంకా స్టార్ట్ చేస్తా ప్రాసెస్ మొత్తం ఏందని చెప్పి. కిచెన్లోకి కూడా వచ్చేసిన నేను. సో లెట్స్ సీ ఇంకా మన స్టోరీ మొత్తం ఏంది, ప్రాసెస్ ఏంది, ఎట్లా చేద్దాం, ఏమేమి చేద్దాం అన్నీ. కొంచెం ఫ్రెష్ అయినట్టయినా బట్ ఇట్స్ ఫైన్. ఒక 2 టిష్యూలతో మొహం తుడుచుకుని హెడ్ ఫోన్స్ పడిపోయినాయి, ఇట్స్ ఫైన్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. పిండి గిండి అన్నీ నిలబెట్టేసిన నేను. ఇదంతా ఎట్లుందాను, ఇంకా అంత షెల్ఫీగా ఇలా ఏడుందో. ఇప్పుడు పిండి మొత్తం వెతకాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఇదంతా తీసేసి అందులో పిండి వెతికిన తర్వాత కావాల్సిన సామాగ్రి మొత్తం అన్నీ నేను రెడీ చేసిన తర్వాత చేసేటప్పుడు కూడా వీడియో ఆన్ చేస్తా. బట్ అలాగే ఫస్ట్ పిండి తీయాలి నేను. ఫైనల్లీ పిండి అయితే దొరికింది మనకి. మా షార్ట్ మీద నైట్స్ ఫైన్. ఫైనల్లీ పిండి అయితే దొరికింది. ఇంకా లెట్స్ సీ ఏంది కథ, ఎట్లా ఏం చేసుడు, పిండి ఎంత కావాలి. ఈరోజు ఒక్కరోజుకి సరిపోదు మనకి. ఈరోజు మురుపంతో తిన్నా కూడా మనకి మళ్ళీ రేపు పొద్దున తినాలని. రేపు కాలేజ్ ఉంది. సో కాలేజ్కి కూడా మనం స్నాక్ లాగానో పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగానో చేయొచ్చు, తీసుకొని పోవచ్చు. కాబట్టి ఒక 3-4 అయ్యేవన్నీ మనం పిండి కలుపుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ. మనకు గంజి అయితే దొరికేసింది. ఇంకా దొరకడం కాదు, తీసుకున్నా యాక్చువల్లీ. సో ఇంకేముంది, గ్లాస్తో కొలత ఈజీ అనమాట. అంటే మనం వాటర్ వేసేటప్పుడు అది ఇది వేసేటప్పుడు మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. సో మీరు మరీ దీన్ని కుకింగ్ వీడియో లాగా చూడకుండా నా రెగ్యులర్ వ్లాగ్ లాగా చూస్తే బెటర్ అని నాకు ఒక చిన్న అది ఉంది. ఎందుకంటే మరి కుకింగ్ లాగా చేసేంత ప్రో నేను కాదు. సో ఇంకా అది ఎట్లా తీసుకుంటారో నేను మీ ఇష్టం. ఫస్ట్ గ్లాస్ వేస్తున్నా ఇప్పుడు. ఒక గ్లాస్కి ఒకసారి అయినా కూడా మనకు అట్లీస్ట్ ఒక 2-3 గ్లాసెస్ 4 వేసినా తప్పలేదు యాక్చువల్లీ. బట్ ఇంకా అప్పుడప్పుడు మనం ఈ గ్లాసులు వేసేటప్పుడు ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ఎక్కువ పడేది ఎట్లా గిన్నెలే పడుతుంది కాబట్టి మనకి అది ఎక్కువనే అయిపోతుంది. 3 అయితే అయిపోయినాయి. అందుకని మంచిది 4 వేద్దాం అనిపిస్తుంది. నేను ఎక్కువ పడుతుంది అన్నా కదా. ఇప్పుడు మనం గ్లాస్ వేసేటప్పుడు ఏళ్ళ మీద పడ్డది, ఇటు సైడ్ నుంచి ఇట్లా దొల్లి కింద పడేది, అదంతా మనకి ఇళ్ళనే పడుతుంది కాబట్టి ఇట్స్ ఫైన్. 4 అయితే వేసేసిన. ఇంకా దీనికి కావాల్సినది ఉల్లిపాయ లేదు. ఎట్లా షిట్, ఉల్లిపాయ లేకపోతే కష్టం. ఎవరన్నా అడగాల రూమ్మేట్స్ని. ఇక
ఎక్స్ట్రీమ్ కామెడీ అయిపోయింది. మీకు ఇది ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కూడా లాస్ట్ ఆనియన్ సగం కట్ చేసుకుని ఉన్నది. ఇదే మనం ఇప్పుడు వాడుకోవాలి, మనకు ఆనియన్ లేదు. మనం తెచ్చినాక ఒకటి ఫుల్ ఆనియన్ ఇచ్చేద్దాం వాళ్ళకి. బట్ ఇప్పుడు మనకు అట్లీస్ట్ ఇదైనా సరిపోతుంది. ఇంకా ఎల్లిపాయలు, జీలకర్ర, పల్లీలు గిల్లీలు వేసి మేనేజ్ చేద్దాం. బట్ ఆనియన్ అయితే ఇదే, ఇంకేం లేదు. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఎల్లిపాయలు దంచాలి, జీలకర్ర వేసి. ఇట్స్ ఫైన్, మనకి మళ్ళీ అవి గుర్తొస్తాయి కాబట్టి, వర్షం బయట కాబట్టి దానికి తగ్గట్టుగా ఇది ఉంటే. రాత్రి అన్నం గిన్నం ఏం లేదు, ఇంకా ఓన్లీ సర్వపిండి తినేసి మంచిగా గట్టి స్లీప్ వేస్తే తెల్లారి కాలేజ్ కాబట్టి సెట్ అయిపోతుంది ఇంకా స్టోరీ మొత్తం. సో మన స్టఫ్ ఇది మొత్తం కటింగ్ అవుతున్నాయి. సో మిర్చి కటింగ్ అయిపోయింది, ఆనియన్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఎల్లిపాయలు పొట్టు తీయాలి, అదొక పెద్ద టాస్క్. మనకు గోర్లు ఉండేవి, మొత్తం కొరుక్కుంటాం కాబట్టి ఎల్లిపాయలు పొట్టు తీసి దాన్ని గిల్లకర్ర వేసేసి. నా దగ్గర దంచేది కూడా లేదు. బట్ ఇంకా మా రూమ్మేట్స్ ఎవరో ఒకరిని వాళ్ళని అడిగి వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ చేసి పెట్టినా నేను, ఇవి తీసుకుంటున్నా ఇదని చెప్పి. ఇగో ఇది తీసేసుకుని దంచడానికి. నాకు యాక్చువల్లీ ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఎల్లిపాయ పొట్టు తీసుడే. ఎందుకంటే మన గోర్లు ఉన్నాయి కాబట్టి అలా మొత్తం ఇరికిపోయి అంగడంగడ అవుతూ ఉంటుంది, ఈ పొట్టు రాదు. ఒక కైండ్ ఆఫ్ చిరాకు. బట్ ఇంకా మనకు తినాలనిపిస్తుంది కాబట్టి ఇట్స్ ఫైన్, ఇంకా తప్పదు ఏదో ఒకటి. మీకు ఈ పొట్టు తీసే విధానం ఏమైనా ఈజీ వే ఉంటున్నా ఒకసారి చెప్పండి కామెంట్స్లో ఏందని. చూద్దాం ఒకసారి ఎవరిదైనా వర్కౌట్ అవుతుందా లేదా, అట్లాంటి ట్రిక్ ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి. మరీ ఎల్లిపాయ పెద్దగా ఉంచినాం అనుకో ఏమవుతుంది అంటే, అది చిన్నది కదా, మళ్ళీ అంత గట్టిగా ఉండదు. మన ఇంటి దగ్గర రోకల్ బండి ఉన్నట్టు ఇట్లా అనడానికి అంత ఉండదు. చిన్నగా వేళ్ళతో గిట్ల అనాలి కాబట్టి అది మనకి ఎంత చిన్నగా మనం ఫస్టే కట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. మీరు ఎంతమంది సొంతంగా మీ మమ్మీలను అడగకుండా మీరు సర్వపిండి చేసినారు ఇదివరకు? ఒకసారి అట్లా చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది వెళ్తారో చూద్దాం ఒకసారి. ఐ హోప్ ఉండొచ్చు. ఇంకేమున్నాయి, లైట్గా పసుపు, కారం, ఉప్పు. మర్చిపోయినా ఏమేమి వేయాలని చెప్పి. మన ఇంటికాడ మన మమ్మీలు రోట్లో వేసి ఇట్లా రుబ్బుతారు. బట్ మనకు అది కుదురుతలేదు, ఎందుకంటే ఇది ఏదో సమ్ ప్లాస్టిక్దా, ఇది ఏం అర్థమవుతుంది, బండ కాదు ఇది. బట్ ఇది యాక్చువల్లీ కచ్చా పిచ్చాగానే దంచుకోవాలి, ఎందుకంటే మనకు ఆడాడ నోటికి అంటుకుంటా అట్లుంటేనే యాక్చువల్లీ ఆ సర్వపిండి మజా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్లీ అట్లనే టేస్ట్ వస్తుంది కూడా. అది చేతులకించి బయట పడడం మాత్రం గలీజ్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 3 ఇంచులు లోపలికి ఉంది, 3 ఇంచులు పెరుగుతుంది, 7 పడుతుంది, 7 అవుతుంది అసలు. బట్ ఓకే, బాగానే అయింది. అల్లం పేస్ట్ అయితే, ఇగో అల్లం పేస్ట్ కాదు ఇదేమో జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అయితే ఓకే, బాగానే అయింది. ఇంకా ఆల్రెడీ దాన్ని ఏమంటారు దంచింది మొత్తం మనం ఇలా వేసేసుకొని. యాక్చువల్లీ మనం పల్లీలు మర్చిపోయినాం, పల్లీలు ఒకటే వేయలేదు ఇలా. పల్లీలు మెయిన్, పల్లీలు పొట్టు తప్ప పల్లీలు లేదు ఇలా. బట్ ఇట్స్ ఫైన్. మనం మరీ అంత నీట్గా గ్లవ్ వేసుకొని మీరు అలాంటి ఫీలింగ్లా నిజంగా కుకీస్ ఛానల్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయకండి, మనకు అట్లుంటే టేస్ట్ రాదు ఎందుకో. బ్రో పల్లీలు ఏం పేయండి బ్రో, టేస్ట్ బాగుంటుంది బ్రో. ఇప్పుడు అంత ఓపిక లేదు యాక్చువల్లీ. బట్ ఇంకో ఫస్ట్ ఇదంతా కలిపేసుకోవాలి మనం. వేసిన ఉప్పు, కారం, మిర్చి, ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర, ఇంకేంటి పల్లికాయ, పసుపు, ఇదంతా మొత్తం మనం కలుపుకున్న తర్వాత కొంచెం మొత్తం పిండి మొత్తం కరెక్ట్గా మన వాటికి అయింది అని మనకు అనిపిస్తుంది కదా, ఇవి అయినట్టే కలిసినట్టే మొత్తం అంతా. అప్పుడు మనం ఏం చేయాలి, అమ్మ గిట్ల ఉంటుంది మనది. చేయక ఏది చేసినా గిట్లనే ఉంటుంది. ఇంకా దానికి తోడు వీడియో తీసినప్పుడు మాత్రం ఇంకెక్కువ. అరే కరివేపాకు మర్చిపోయినాం యాక్చువల్లీ.
ఎట్టు దాటి ఉల్లారిపోయింది. ఇది ఆ రోజు తెచ్చిన కరివేపాకు, దగ్గర 10-15 రోజులు అయితే అంత తెచ్చి. కొంచెం కర్ర అయినవి తీసేస్తే, బట్ ఇట్స్ ఫైన్. ఎట్లా మాడుతుంది, ఎట్లాగో అది అవుతుంది కాబట్టి ఏదైనా మంచిదే, మన మంచికే. ఇంకా ఇక మ్యాక్సిమం కలిసినట్టే. ఇంకా లైట్గా మనం వాటర్ వేసేసుకుంటే ఇట్స్ ఫైన్. ఇంకా మీకు చిన్న చిన్న వైబ్స్ వస్తున్నాయి అనుకుంటా. నేను అమ్మమ్మ నానమ్మ గుర్తొస్తారు అనిపిస్తుంది నాకు ఎందుకో. మేము మమ్మీ లేనా మరి. ఇగో ఇప్పటిదాకా పల్లి పొట్టు దులిపింది మొత్తం ఇంట్లో. మనది ఇట్లనే ఉంటుంది, మొత్తం అయిపోయినాక క్లీన్ చేయాలి ఎట్లాగో. బట్ ఇప్పుడు మనకు ఫస్ట్ బేసిక్గా వాటర్ కావాలి కాబట్టి మొత్తం ఒకటేసారి వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే అది బుగ్ అయిపోతుంది. మనం ఒకసారి కొంచెం వాటర్ వేసుకుంటా పిండిని కలుపుకుంటే అది ముద్దలా కాదు. యాక్చువల్లీ నేను ఏదో మీకు నేర్పిస్తున్నాను కాదు, బట్ నేను ఎట్లా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. చాలా ప్రో ఉంటుంది ఇలా చేయడము, అది ఇది క్రేజీ చేస్తారు ఒక్కొక్కరు. బట్ నా చెయ్యి టేస్ట్ అంటారు కదా, ఇట్లా చేతిక్కునే టేస్ట్ ఉంటాయి కదా, నా చెయ్యి మరీ అంత వర్స్ట్ టేస్ట్ కాదు. ఓకే, అందరు ఇష్టపడే తింటారు, ఇట్స్ ఫైన్. మీకు గారప్పాలు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కొంచెం దాని ప్రాసెస్ ఇదే. పిండి కూడా సేమ్, మొత్తం సేమ్. బట్ అవి ఇట్లా నూనెలో కాలుస్తారు, ఇది నూనె కొంచెం వేసుకొని కాలుసుకుంటారు. ఇది టెంపరీ, గారప్పాలు కొన్ని రోజులు స్టోర్ చేసుకోవడానికి. బట్ ఇట్లా పిండిని పిసికేటప్పుడు చేతులు వస్తాయి, ఘోరం అనిపిస్తుంది. అదైతే ఫైనల్లీ అవుట్పుట్ గుర్తు తెచ్చుకుంటాం కాబట్టి మనకి నొప్పి అంతా గాలికి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం అయితే కలుపుడు అయిపోయింది. బట్ ఇంకా ఫైనల్లీ ఇట్లా కొంచెం మన ఫీలింగ్లోనా మరి ఇంకా పర్పస్ ఉందని నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇట్లా కొంచెం ఇట్లా అని ఇట్లా ఒకసారి వత్తాలన్నమాట. ఇదంతా ఇట్లా అయిన తర్వాత ఒకసారి రౌండ్ చేస్తే ఆ మజా వేరు. రౌండ్ అయినాక కొంచెం ఇట్లా మనం ఏమంటారు ఆయిల్ వేసేసి కొంచెం దాన్ని ఏమంటారు ఇట్లా ముద్దలాగా పెట్టి, మీకు కనిపిస్తుందా, ఇట్లా చేసేసిన తర్వాత అవుతలేదు కదా ముద్ద, లైట్గా మనం కొంచెం ఆయిల్ వేసేస్తే దాని మీదకి వెళ్ళి మూత ఒకటి లైట్గా కాదు కొంచెం ఎక్కువనే ఇంకా ఇట్లా బేసిక్గా. ఇప్పుడు దీనిలోకి ఏంచి ఇప్పుడు యాక్చువల్లీ మనకు చేయడానికి ఇంటికాడలాగా గంజు పిండి సర్వపిండికి సపరేట్ గంజులు అవి ఏం లేవు మన దగ్గర. ఉన్నది ఒక నాన్ స్టిక్ ప్యాన్, లైట్గా ఆయిల్ వేసుడే, స్టవ్ మీద పెట్టుడే, కథ వెలిగించుడే. స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ పెట్టడానికి. మరి చూద్దాం ఏమవుతుంది ఏంది కథ అని. ఆయిల్ వేసేసిన లైట్గా. ఆయిల్ మనం బేసిక్గా ఇట్లా మొత్తం అనేసుకోవాలి అన్ని సైడ్స్కి, ఎందుకంటే మనం పిండి మొత్తం అన్ని సైడ్స్కి పెడతాం కాబట్టి. నేనైతే ఇట్లనే చేస్తాను. ఒకవేళ మనకు అన్ని సైడ్లు ఆయిల్ పోకపోతే మనమే ఇంకా చేతిని ఒకసారి మొత్తం పెట్టేసి ఎంత లైట్గా ఒక పిండి తీసుకొని ఒక ముద్దని ఇట్లా ఇంకా మొత్తం ఇట్లా అనేస్తే మ్యాక్సిమం అయినట్టే. అప్పుడప్పుడు పిండి సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా లగేజ్ తీసుకొని ఇట్స్ ఫైన్. మన ప్యాన్ నిండింది. మన ఇంటికాడ గంజులకైతే గిట్ మొత్తం నింపుతాము మైదా ఇట్లా సైడ్కి. మెయిన్ అడిషనల్ థింగ్ ఈజ్ జాయినింగ్ సూన్. ప్రాసెస్ కూడా నేను ఎట్లా చేస్తున్నానో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే ప్రోలా చేస్తున్నానా, ఫస్ట్ టైం చేసినట్టే చేస్తున్నానా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇదే మెయిన్ ఎలిమెంట్. ఇది ఎందుకు ఇట్లా పెడతామంటే మనకి బుగ్ అయిపోయింది కదా, బట్ ఓకే. ఇది ఎందుకు ఇట్లా పెడుతున్నామంటే మనకి ఆయిల్ మొత్తం లోపల వరకు కాలి లోపల వరకు అది కావడానికి అన్నమాట బేసిక్గా. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ లైట్గా ఆయిల్. ఇది జిమ్ ఉన్న వాళ్ళకి సెట్ కాదు ఇది, ఎందుకంటే ఆయిల్ కత్తాకారణ అని ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. మనకు అది ఏమి ఉండదు కదా. సో ఇంకా మనకి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఒకసారి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా అనేసి స్టవ్ మీద పెట్టి ఇంకా కథం స్టవ్ ఫుల్ కొంతసేపు పెట్టేస్తే, యాక్చువల్లీ అది మూత పెట్టాలి. మనం మూత ఏడుంది ఇప్పుడు, మూత పైన అది ఉంటుంది యాక్చువల్లీ ఇది పట్టుకోవడానికి. మన వాడకంకి అది ఊసిపోయింది. ఇప్పుడు అల్లకి గాలి పోవద్దు కాబట్టి చెక్క స్పూన్ దాన్ని ఎగ్జాక్ట్ ఆ హోల్ కవర్ చేసేలా ఇట్లా పెట్టాలి. పెడితే అలాగే గాలి పోదు. అప్పుడు ఏమవుతుందంటే ఆవిరి గీవిరి అంతా అలా మరిగిపోయి అలానే ఉండి అది మొత్తం ఇట్లా ఏమంటారు లడ్డుగా అయిపోతూ ఉండే చుట్టూ. సో అది అట్లా మేకింగ్ ప్రాసెస్ అది బేసిక్గా.
మనది ఆల్రెడీ ఒకటి అవుతుంది, ఇంకొకటి పెడదామన్నా మన దగ్గర ఎక్స్ట్రా గంజు లేదు, స్పేర్ గంజులు ఉండవు. అల్లనే అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇళ్ళ కొంచెం వేసి మళ్ళీ ఆ వేడి వేడి మీదనే కొంచెం కొంచెం ఇట్లా అనేస్తే సెకండ్ది అవుతుంది. ఫస్ట్ది తినాలి గ్యాప్లో మనం ఇదే చేతులతో తినాలి. నార్మల్ చేతులతో తింటే మజా రాదు, చేతులు ఎడుక్కొని. ఇదే చేతితోని ఇట్లా పిండి పిండి దానికి కొంచెం కొంచెం అంటుకుంటే ఇట్లా మనం సుంజుకొని ఊదుకుంటూనే తినాలి. అదే మజా, యాక్చువల్లీ మజా ఆడనే వస్తుంది. లాస్ట్ టైం ఒకసారి ఏం చేసిన అంటే దీనిలో పెట్టడానికి ట్రై చేసిన, పిండి మొత్తం పెట్టిన, స్టవ్ మీద పెట్టిన, పిండి అత్తలేదు, ఇంకా మొత్తం సర్వపిండి అత్తలేదు బయటికి, మొత్తం గంజుకే అతుక్కుంది, మాడి మష్ అయిపోయింది. ఎగ్జాస్ట్ వేయకపోతే ఇంకా బుగ్గనే మనం. అవుతుంది మాడుతున్నట్టు అనిపిస్తుంది లైట్గా నాకెందుకో. యాక్చువల్లీ ఇది ఇంకేం మాడలేదు, మాడడానికి ఇంకా టైం చాలా ఉంది. నేను ఆల్రెడీ సిమ్ పెట్టేసిన మీరు చూస్తే. సో ఇప్పుడు ఇంకేం మాడలేదు, ఇంకా మన ప్రాసెసింగ్లోనే ఉంది. అవుతుంది, 2 నిమిషాలు ఆగండి, దాన్ని చుట్టూ తిప్పుతా నేను. ఆగురి. పిండి మస్ట్, ఇది మనం అది అయ్యే వరకు ఇట్లనే ఉండాలి. ఇంకొకటి పెట్టే వరకు కూడా చేతి ఇట్లనే ఉంటుంది, దీంతో పాటు తినడం మనం. అదొక కైండ్ ఆఫ్ మనం చేస్తున్నామన్న ఫీలింగ్ ఒక లోపల నుంచి రావాలి కదా, ఇక్కడ నుంచి, ఐ మీన్ హార్ట్ లోపల నుంచి. అట్లా తిప్పే టైం వచ్చింది. ఆగండి టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ కోసం వెయిట్ చేయండి మీరు, ఇట్స్ వర్త్ వెయిటింగ్. ఎందుకంటే వర్షం పడంగా రాత్రుళ్ళు మన తెలంగాణది యూకేలా మనం ఒక స్పెషల్ స్నాక్ని డిన్నర్లా తినబోతున్నాం. అది సొంతంగా చేసుకొని, కొనుక్కొని కూడా కాదు, అర్థమైంది, సొంతంగా చేసుకొని. సో క్రేజీ. ఆగండి, 2 నిమిషాలు, 2 నిమిషాల వీడియో ఎండ్ అవుతుంది. ఆగురి. అయింది. టేస్ట్కి రెడీ ఉండండి. టేస్ట్ చేస్తున్నా, ఎట్లుందో చెప్పబోతున్నా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎట్లుందో చెప్పబోతున్నాను. మనకు కొంచెం ఆగదు కాబట్టి ఇంకా ఇట్స్ ఫైన్. వెళ్ళిపోయినాం, వెంటనే తెలంగాణకి వెళ్ళిపోయినాం. మనం తెలంగాణకి వెళ్ళిపోయాము, ఒకటే ఒక బుక్కతోని, ఒకటే ఒక టేస్ట్తోని. యాక్చువల్లీ క్రేజీ ఉంది. అమ్మతోడు మంచిగా ఉంది. మీరు నమ్మదలేదు, అమ్మతోడు మంచిగా ఉంది. ఇట్స్ వర్త్ అనిపిస్తుంది నాకైతే. మనం ఇంకొకటి చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది తీసేసి పళ్ళంలో వేసేసుకున్నాం అనుకో, ఇంకొక దానిలో మనం ఇంకొకటి పెట్టుకోవచ్చు అనమాట. బట్ యాక్చువల్లీ కాలుతుంది, ఏం కాదు. మనం లైట్గా ఆయిల్ వేసేస్తే ఆ ఆయిల్తో పాటు కొంచెం చల్లగైనట్టు ఉంటుంది. అండ్ పిండి ఎట్లాగో చల్లనే ఉంటుంది కాబట్టి, బ్రో అలా పెట్టొద్దు బ్రో, అలా చేయొద్దు బ్రో అని చెప్పండి, ఇట్స్ ఫైన్. అండ్ నేను ఇంకొకటి పెట్టేస్తే ఎట్లాగో దీనిలో ఇప్పుడు ఇంకేముంది. మీరు అదే ఎంగిల్ చేత్తోనే ఏంటి బ్రో అని మీరు ఎట్లా నేనే తింటా. సో ఇట్స్ ఫైన్. అండ్ ఇంకా తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపండి, డాడీకి పంపండి, ఫ్రెండ్స్కి పంపండి, స్టోరీ పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి. ఇవేం నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. కుకింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కథా కార్ఖానా అన్నీ అట్ ఏ వన్ సింగిల్ ప్లేస్. మీ ఇష్టం. ఇంకా టేక్ కేర్, బాయ్.